పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మరియ తల్లి పూజిత మాసం చివరి రోజున తల్లి యొక్క దీవెనలు పొందుటకు వాక్యాన్ని ధ్యానించి మేలులు పొందుకుందాం. దేవదూత ద్వారా శుభవార్తను అందుకున్న మరియ మాత తన బంధువు ఎలిజబెత్తమ్మ కాడ వృద్ధాప్యంలో గర్భం ధరించిన విషయాన్ని దూత ద్వారా తెలుసుకుంది. 6 నెలల్లో నిండు గర్భిణికి విశ్రాంతి చాలా అవసరం. పైగా ఎలిజబెత్తమ్మ దైవ ప్రణాళికతో కడు వృద్ధాప్యంతో గర్భం ధరించింది. మరియ మాత తన పరిస్థితిని గుర్తించి ప్రభు అయిన క్రీస్తును తన గర్భంలో మోస్తూనే బస్సులు, కరెంటు లేని ఆ రోజుల్లో కొండలు, కోనలు, అడవులు, గుట్టలు దాటుకుని సుమారు 150 కిలోమీటర్లు వెళ్ళింది. 3 నెలలు ఎలిజబెత్తమ్మకు సేవలు చేసింది. ఆమె 12 బిడ్డను కనే వరకు అక్కడే ఉంది. వృద్ధ దంపతులైన జకరియా, ఎలిజబెత్తమ్మలకు సహాయపడింది. మీలో ఎవడైనాను గొప్పవాడు కాదలిచినా అతడు పరిచారకుడై ఉండవలేను. మీలో ముఖ్యుడై ఉండదలిచిన వాడు సేవకుడై ఉండవలేను. మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనము, 44వ వచనము. దేవుని తల్లిగా నీవు సర్వశక్తిమంతునిచే ఎన్నుకోబడ్డావు అని దేవదూత మంగళవార్తలో తెలియజేసింది. ఇంత మహోన్నతమైన స్థితి మరియ మాత పరమైనప్పటికీ కూడా ఏ సందర్భంలోనూ ఆమె గర్వపడినట్లు కానీ, అందరూ ఆమెకు సేవలు చేయాలి అని కానీ ఎదురు చూసినట్లు కనిపించదు. పైగా అత్యంత వినయశీలిగా, సేవకురాలిగా తగ్గించుకొని దూరపు చుట్టమైన ఎలిజబెత్తమ్మ అవసరాన్ని గ్రహించి ఆమెకు సేవ చేయడానికి త్వరితంగా ప్రయాణమై వెళ్ళింది. ఆమె సేవ చేయడంలో కూడా ఎంత ఉత్సాహాన్ని, తొందరపాటుతనాన్ని ప్రదర్శించింది. మరియ మాతకు అంకితం చేయబడిన మే నెల చివరి రోజైన ఈరోజు మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగను భయభక్తులతో జరుపుకుందాం. తల్లి ప్రయాణం బెత్లెహేముకు, ఐగుప్తుకు, యెరూషలేముకు, కానాపల్లెకు సిలువ మార్గంలో తన కుమారుని వెంబడిస్తూ కలువరి చెంతకు ఆత్మ శరీరాలతో మోక్షానికి సాగింది. ఈ లోకంలో జీవిస్తున్న మనలను మోక్షానికి చేర్చడానికి తన బిడ్డలమైన మనం చెంతకు లూర్దు, ఫాతిమా, వెలంగిని పేర్లతో తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంది. అందుకే తుది తీర్పు తర్వాతే మరియ మాత ఏమైనా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పటి వరకు ఆమె తన బిడ్డలతో తీరిక లేకుండా ఉంటారు అని పునీత జాన్ మరియ వియాని గారు అన్నారు. కానాపల్లెలో వివాహంలో కూడా ద్రాక్షారసం కొరతను తానే గుర్తించింది. మౌనంగా కుమారుని తెలియజేసి సేవకులకు యేసుని చూపిస్తూ ఆయన చెప్పినట్లే చేయమని చెప్పింది. తన సమయం ఇంకా రాలేదని అంటూనే తల్లి మాటను కాదనలేక నీళ్లను ద్రాక్షారసంగా మార్చి మొదటి అద్భుతాన్ని చేశాడు. నేను చెబితేనే నా కుమారుడు అద్భుతం చేశాడు అని గొప్పలు చెప్పుకోలేదు. ఈ సేవా గుణాలు మరియ తల్లి నుండి మనమంతా నేర్చుకోవాలి. ఎలిజబెత్తమ్మ పవిత్ర ఆత్మతో నింపబడి మరియ మాతను స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానిగా, ప్రభుని తల్లిగా, విశ్వాస మాతగా ప్రకటించి పొగడినప్పుడు అమ్మ మాత్రం తన గొప్పదనాన్ని, ఆనందానికి కారకుడు దేవుడే అని ప్రభువును గుర్తించి గొప్పలు చెబుతూ స్తుతించింది. మరియమ్మ అడుగు పెట్టగానే, పలకరించగానే జకరియా ఇల్లు పవిత్రమైంది. ఎలిజబెత్తమ్మ ఆమె గర్భంలో ఉన్న శిశువు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మనం కూడా అమ్మను ఆహ్వానించాలి. మన ఇంటిని, మన మనస్సులను పవిత్రం చేయాలని కోరుకుందాం. దైవ సాన్నిధ్యాన్ని అనుగ్రహించి సేవాభావం అనుగ్రహించమని వేడుకుందాం. అందరికీ మరియ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ విధంగా అయితే మరియ తల్లి ఆ కుటుంబాన్ని, జకరియా కుటుంబాన్ని దర్శించి వారికి సేవలు అందించారో, ఆ కుటుంబాన్ని తన కుమారునిచే
దీవింపజేసిందో అదేవిధంగా తన కుమారుని తీసుకొని మన కుటుంబాలకి రమ్మని ఆహ్వానించుదాం. మన కుటుంబాల్లో నివసించమని ఆహ్వానించుదాం. దయగల దేవుడు తల్లి యొక్క దీవెనలు మనపై కుమ్మరించాలని అనుదినం వేడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈనాడు మరియు తల్లి సందర్శన ద్వారా జకరియా ఇల్లు పావనమైంది. మీ ద్వారా దేవుడు మాకు అనేక అద్భుతాలు చేసిన ఆ తల్లిని మా తల్లిగా ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. అమ్మ మరియ తల్లి, మా కుటుంబాలను దర్శించండి. మాలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి యేసు ప్రభువుకు బిడ్డలమై, ఇష్టమైన బిడ్డలమయ్యే విధంగా మమ్ము ఆశీర్వదించండి. దయగల దేవుని కృపా కటాక్షాలు మా అందరిపై ఉంచండి. మా కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, గొడవలు, ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిటాడుతున్న కుటుంబాలను దర్శించి శాంతిని, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే వివాహ సంబంధానికి తయారు అవుతూ ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి. ఎవరైతే చదువు కోసం వారి కష్టాలు పడుతూ ఉన్నారో ఆ బిడ్డలకందరికీ జ్ఞానంను దయచేయండి. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్థిక సహాయాన్ని దయచేయమని, మా కష్టాల్లో, బాధల్లో తోడుగా, నీడుగా ఉండమని, మా యొక్క మనవులన్నిటినీ యేసయ్య పాదాల చెంత చేర్చమని, మాకు దీవెనలు దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ మరియ తల్లి, మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని గుర్తిరిగి మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థించమని, మీ యొక్క వేడుదల ద్వారా మాకు దేవుని యొక్క వరాలు నిండుగా మెండుగా రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప కలిగిన తల్లి, దయగలిగిన తల్లి, మమ్మందరినీ కూడా ఈ నెలంతా జపమాలు జపించడానికి ప్రేరేపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న మాసంలో కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దేవుని యొక్క హేరాళమైన ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. మేము కూడా మీ వలె సహోదరి సహోదరులకు సహాయం చేయటంలో వెనుగంజ వేయకుండా దేవుని యొక్క వరాలు మాలో నింపుకొని జీవించడానికి కావలసిన దీవెనలు కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.